ప్రజలారా, నా ఫ్యాన్స్ ద్వారా మరి నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి నేను చెప్పే సలహా ఒకటి. మీరంతా ఎవరిని ప్రేమ పేరుతో మోసం చేస్తే దేవుడు అదే మోసం మీకు జరిగిందని నేను చెప్తున్నాను. నా ప్రతి వీడియో వితౌట్ మేకప్లో వస్తాను. నాకు బోయపాటి శ్రీనివాసరావు గారు మరియు చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఆఫర్స్ ఇచ్చారు. అయితే ఆ ఆఫర్స్ని నేను తిరస్కరించా. దానికి కారణం ఒక్కటే, మేకప్ వేయమనటమే. నేను మేకప్లో నటించను. వితౌట్ మేకప్ ఎవరైనా వస్తే తప్పకుండా సినీ చిత్ర జగత్తులో ఒక్క ఆట ఆడుతా. నేను వేట చేస్తా, నేను కష్టపడతా, నేను ఏదైనా సాధిస్తా. అందుకే నన్ను విక్రమార్క అంటారు. తర్వాత ఇంకో పేరు కూడా ఉంది నాకు, అశోక ద గ్రేట్. నేను తరచుకుంటే చేయని పనంటూ లేదని మీ అందరికీ చెప్తున్నా. మేకప్ లేకుండా నా దగ్గర ఏ వీడియో ఫిగర్ అయినా పంపించండి, నేను మీకు కోఆపరేట్ చేస్తా. కొత్త పాత తేడా లేదు. మీ సత్తా నిరూపించుకునే అవకాశం యూట్యూబ్లో మీకుంది, అందరికీ ఉంది, ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. అయితే నేను ఒకటి చెప్తున్నా, ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ ఈ సినిమా హీరోలు ఒకనాడు పేదవారే, రోడ్డులో పడి అడుక్కున్నవారే, ఆ తర్వాత పేపర్లు కప్పుకొని నిద్రపోయిన వారే ఈరోజు ప్రముఖ హీరోలుగా, హీరోయిన్లుగా, నిర్మాతలుగా మారారు. కోటీశ్వరులు అయ్యారు. ఆ కోటీశ్వరుని చేసింది ఎవరో తెలుసా? పేదవాడు సినిమా చూస్తే, మధ్యతరగతి వాడు సినిమా చూస్తే ఆ టికెట్ల ద్వారా వచ్చే సొమ్ముతో మీరంతా కోటీశ్వరులు అయ్యారనే మాట మర్చిపోకండి. మీరు వేరే స్టేట్ నుంచి యాక్టర్లని తెప్పించుకుని యాక్ట్ చేసే అవసరం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నా. ఆంధ్రాలో, మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వచ్చిన వారికి యాక్షన్ పవర్ లేదా అని అడుగుతున్నా. దయచేసి మీరంతా ఆకలి బాధ మరవకండి. మీరు ఒకనాడు ఆ ఆకలితో రోడ్ల మీద పేపర్లు కప్పుకొని అరటికాయలు తిని బతికిన పేదరికాన్ని మరవకండి అని మీ అందరికీ మనవి చేస్తున్నా.